హాయ్ ఎవరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం FA1కి సంబంధించి 6th క్లాస్లో మ్యాథమెటిక్స్. సో అది అందులో సమ్స్ని ప్రతి సమ్ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా మొదటి లాస్ట్ వరకు కూడా చూడండి. రెడీనెస్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా ప్రతి సమ్ కూడా ఇది మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అది ఒకసారి చూద్దాం. సో 1 మార్క్ అయితే మనకి ఆబ్జెక్టివ్స్ MCQs ఇస్తారు. 15 1 15 మార్క్స్, 2 మార్క్స్ 2 2 4 మార్క్స్ ఉంటాయి. అలాగే 4 మార్క్స్ అయితే 2 ఇస్తారు. 2 4 8 మార్క్స్, నో చాయిస్. ఓన్లీ 8 మార్క్స్ లో ఒకటి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, 188 మార్క్స్. సో టోటల్ గా 35 మార్క్స్ ఉంటుంది. సో ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే మళ్ళీ కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేసినప్పుడు, మోడల్ పేపర్ 2ని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోని 6వ తరగతి చదివిన విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి బిట్ని కూడా మీరు ఒక పుస్తకం తీసుకుని రాసుకోండి. ఇప్పుడు ఇందులో 5 బిట్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది 1 మార్క్వి. విచ్ నెంబర్ ఈజ్ 10,000 మోర్ దాన్ 45,600? ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు ABCD, అందులో ఏది కరెక్ట్ అడుగుతారు, కానీ ఇక్కడ ఆప్షన్స్ రాయట్లేదు. మీకు వర్కింగ్ ఏ విధంగా చేయాలని చెప్తారు మీకు. సో 45,600కి 10,000 మోర్ అన్నాడు కాబట్టి 10,000 యాడ్ చేయండి. 45,600 ప్లస్ 10,000 చేస్తే 55,600. 55,600 దానికన్నా ఎక్కువ ఉన్నదని అడుగుతున్నాడు. 45,600 ప్లస్ 10,000 వేయండి. అప్పుడు యాడ్ చేస్తే మనకి ఎంత అవుద్ది? 55,600. 55,600 10,000 యాడ్ చేసుకోండి. 45,600 ప్లస్ 10,000 ఎంత అవుద్ది? 55,600. In the number 47,521, what is the place value of this digit 7? 7 యొక్క ప్లేస్ వాల్యూ అడుగుతున్నాడు. 7 యొక్క ప్లేస్ ఉంది 1s 10s 100s 1000 అంటే 7 into 1000 దట్ ఈజ్ ఈక్వల్ టు 7,000. దట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ ఎంత? 7,000 అవుతుంది. ఏ ప్లేస్ లో? 1s ప్లేస్ లో అంటే ఇంటూ 1 చేయాలి, 10s ప్లేస్ లో ఇంటూ 10, 100 ప్లేస్ ఇంటూ 100, 1000 ప్లేస్ ఏమన్నా ఇంటూ 1000, 10,000 లో ఉన్నప్పుడు ఇంటూ 10,000 చేసుకోవాలి. ఇక్కడ ఏముంది చూడండి, 1s 10s 100 1000. సో 7 into 1000 7,000. రైట్ ద షార్ట్ ఫామ్. ఇదని చూడండి 60,000 3,427 అంటే 63,427. దీని షార్ట్ ఫార్మ్. వాట్ ఇస్ ద రోమన్ న్యూమరల్ ఫర్ 45? 45 అన్నప్పుడు దీన్ని ఎలా రైట్ చేది? 40 + 5. దాని న్యూమరల్ XL. L అంటే 50, XL అంటే 40. 5 అన్నప్పుడు V అవుతుంది, XLV అవుతుంది. XLV. అసెండింగ్ ఆర్డర్ రాయమన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. సో షార్ట్ ఏదని అసెండింగ్ మీన్స్ స్మాల్ టు బిగ్. ఇందులో స్మాల్ వన్ ఏది? 27,918 కామా ఇలా పెట్టుకోండి, గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్. తర్వాత నెక్స్ట్ 54,355 లెస్ దాన్. నెక్స్ట్ 82,978 అంటే స్మాల్ టు బిగ్ రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. అక్కడ మీకు ఆప్షన్స్ లో లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇవ్వచ్చు. సో ఇది స్మాల్ 27,918, నెక్స్ట్ 54,355, నెక్స్ట్ 82,978. ఓకేనా. ఇది స్మాల్ టు బిగ్. సో 5 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. సో 1 మార్క్ అయితే మనకి 15 ఉంటాయి. 5 చెప్పాను, బుక్ పెట్టి రాసుకోండి. నెక్స్ట్ బిట్స్ కనుక చూసుకుంటే శ్రీను యాజ్ ₹2,568 అండ్ శేషు యాజ్ 3,890. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ అన్నప్పుడు యాడ్ చేయండి. 2568 ప్లస్ 3890, 8 + 0 8, 6 + 9 15 అండ్ 1 క్యారింగ్, 1 + 5 6, 6 + 8 14, 1 1 + 2 3, 3 + 3 6, 6,458. ఇది ఆన్సర్, టోటల్ అమౌంట్. వాట్ నంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 16,225 టు గెట్ 10,200? అంటే ఇందులో ఎంత తీసేస్తే ఇంత వస్తుందని అడిగాడు. అంటే మైనస్ చేయండి. 16,225 మైనస్ 10,200. ఎప్పుడైనా సరే సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అని అన్నాడు కాబట్టి ముందు అది రాసుకోవాలి నెంబర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 5 2 - 0 2, 2 - 2 0, 6 - 0 0, 6,025 అవుతుంది. 6,025. నెక్స్ట్ ఫైండ్ ద ప్రొడక్ట్
295 into 14. సో 295 into 14 ఎంత అవుద్ది? మల్టిప్లై చేయండి. 4 5 2 22, 4 9 36 plus 2 38 3, 4 2 18. సారీ 4 5 22, 36 38 3, 4 2 8, 8 plus 2 10, carrying 5 2 9 0, 4030. ఆన్సర్ ఎంత అవుతుంది? 4030. సో మల్టిప్లికేషన్ పక్కన చేసుకోండి. ఇప్పుడు కూడా మీరు రఫ్గా ఇచ్చినప్పుడు 4 ఒకసారి చూడండి మళ్ళీను. 4 4 5 22, 4 9 36 38 3, 48 8 plus 3 11. ఎంత అవుతుంది? 13 4130. 4130 ఇది ఆన్సర్. ఎందుకంటే క్యారింగ్ చేసినప్పుడు 4 2 8 8 plus 3 11 అవుతుంది. 295 మామూలు చేసుకున్నాం. 4130. ఎల్సిఎం ఆఫ్ 9 and 12. సో 9కి 12కి ఎల్సిఎం కట్టండి. 3 3 9 4, మళ్ళీ 3 టేబుల్ 1 4, మళ్ళీ 2 టేబుల్ 1 2, ఇంక బాగా 3 3 6 6 2 12 12 2 24, 3 3 6 3 సారీ 3 3 9 9 2 18 18 2 36. ఎల్సిఎం సారీ 3 3 9 9 2 18 18 2 36. ఓకేనా? అది ఎల్సిఎం. an angle measure more than 90 and less than 180. 90 కన్నా ఎక్కువ 180 కన్నా తక్కువ ఉన్నదాన్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. అండ్ అబ్ట్యూస్ యాంగిల్ కరెక్ట్గా 90 degrees ఉంటే రైట్ యాంగిల్, 90 కన్నా తక్కువ ఉంటే ఎక్యూట్ యాంగిల్, 90 కన్నా ఎక్కువ 180 కన్నా తక్కువ ఉంటే అబ్ట్యూస్ యాంగిల్. సో ఈ విధంగా 180 degrees ఉంటే స్ట్రైట్ యాంగిల్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్స్ చూద్దాం. సో 19,895 divided by 21, quotient is equal to dash, remainder is equal to dash. సో డివైడ్ చేయండి. 19895 divided by 21 9 times 189. Bring down the next number 9, మళ్ళీ 4 times 84 15, మళ్ళీ 5 7 times 7 1 7 7 147. సో 8. Quotient is equal to 947. రిమైండర్ 8 అవుతుంది. ఓకే. హెచ్ఎఫ్ ఆఫ్ 24 and 36. సో 24 36 అన్నప్పుడు 36 24 డివైడ్ చేయండి. 124 24 12 12 2 24. సో 0. సో హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. సో లాస్ట్ వచ్చింది ఎంత అవుతుంది మనకి? హెచ్ఎఫ్ 12. విచ్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్ ఈజ్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మనకి న్యూమరేటర్ ఎక్కువ ఉండాలి, డినామినేటర్ తక్కువ ఉండాలి. సో 7/4. సి 7/4. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 6 meters, breadth 4 meters, perimeter of rectangle. Formula 2 into L plus B. 2 into L plus B. 2 into 6 plus 4. That will 2 into 10. That will 20 meters అవుతుంది. By way reading a book from 9:45 AM to 10:30 AM. How long did she read? So 10:30 చూడండి, ఇక్కడ 10:30, ఇక్కడ 9:45, ఇక్కడ 30 45 పోదు కాబట్టి ఇక్కడ 9 అంటే 1 hour యాడ్ చేయండి. అంటే 90. 60 plus 30 90. సో 90 minus 45 అంటే 45. మీరు లేకపోతే మామూలుగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 10:30 9:45 అంటే 10కి 15 minutes, 10:30కి 30 minutes, 30 plus 15 45 minutes అవుతుంది. సో లేదు మైనస్ చేద్దామంటే 10:30 9:45 అన్నప్పుడు 30 45 తీయలేం. సో 1 hour బారో తేవాలి. 1 hour అంటే ఎంత? 60 minutes. 60 plus 30 90. 90 minus 45 45 minutes. సో ఆన్సర్ ఈజ్ 45 minutes. సో ఇప్పుడు 1 mark 8 bits. నెక్స్ట్ 2 marks చూద్దాం. నెక్స్ట్ 2 marks చూడండి. ఫైండ్ ద హెచ్ఎఫ్ ఆఫ్ 24 and 36 బై కామన్ డివిజన్ మెథడ్. రాసుకోండి 24 36. ముందు 2 tables prime numbers. You have to take prime numbers first of all. 2 3 5 7 like that. 2 12s 2 18s. 2 table 2 6 2 9s. 2 table 2 3s 9s. 3 table 3 1 3 3s. 3 table 1 1. So
కామన్ డివిజన్ ఒకసారి ఇది మనకి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కూడా అడిగాడు. ఇది ఎల్సిఎం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండు అడిగారు. సో ఎల్సిఎం ముందు ఈ విధంగా చేయండి. అంటే 2 into 2 into 2 into 3 into 3 2 2 4 4 2 8 8 3 24 24 3 72. సో హెచ్సిఎఫ్ వచ్చేసరికి పక్కన చేయండి కొంచెం. హెచ్సిఎఫ్ అంటే 36ని ఇక్కడ హెచ్సిఎఫ్ చేసుకోండి. 24తో డివైడ్ చేయండి. 24 1 24 12 మళ్ళీ 24 12 2 24. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఆల్రెడీ మనం ఇందాక చేసిందే మోడల్ ఇచ్చాడు. సో రెండు ఇక్కడ అయితే రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండును. సో ఇక్కడ ఎల్సిఎం రాయడం మర్చిపోయింది కాబట్టి ఎల్సిఎం ఇది, హెచ్సిఎఫ్ ఇది. సో నెక్స్ట్ కన్వర్ట్ 3 kilometers and 25 meters into meters. సో ఇక్కడ చూడండి 3 kilometers అంటే మనకి 1 kilometer means makes 1000 meters. 3 kilometers అంటే 3000 meters. 25 meters యాడ్ చేయండి. 5 2 0 3 3025 meters అవుతుంది. 3025 meters ఇది meters లో కన్వర్ట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. 2 marks అయ్యే నెక్స్ట్ 4 marks. ఇక్కడ చూడండి టేబుల్ ఇచ్చారు. గేమ్ ప్లేయర్స్ కబడ్డీ 40 members 40 players, ఖోఖో 60, టెన్నికాయ్ 20, క్రికెట్ 60. సో ఈ గేమ్స్ని బట్టి వాడు క్వశ్చన్స్ చేస్తారు. క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి. 4 marks. విచ్ గేమ్ హ్యాస్ ద మోస్ట్ ప్లేయర్స్ అండ్ విచ్ గేమ్ హ్యాస్ ద లీస్ట్ ప్లేయర్స్. సో మోస్ట్ ప్లేయర్స్ చూసుకోండి ఎవరు ఎక్కువ ఆడుతున్న గేమ్స్ 60. ఖోఖో అండ్ క్రికెట్ అన్నాయండి. ఖోఖో అండ్ క్రికెట్ ఇద్దరు కూడా 60 players ఉన్నాయి అవునా. లీస్ట్ ప్లేయర్స్, సో లీస్ట్ ప్లేయర్స్ ఇయర్ 20 అంటే టెన్నికాయిట్ 20. ఓకే. హౌ మెనీ ప్లేయర్స్ ప్లే ఖోఖో అండ్ క్రికెట్ టుగెదర్? ప్లేయర్స్ ఖోఖో అండ్ ఖోఖో 60 ప్లస్ క్రికెట్ 60. టోటల్ హౌ మెనీ? 120 players. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్లేయింగ్ ఆల్ ద 4 games? అంటే 40 plus 60 plus అన్ని యాడ్ చేయండి. 20 plus 60 దాంట్లో 40 plus 60 100 120 180. టోటల్ ప్లేయర్స్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ 180. నెక్స్ట్ హౌ మెనీ మోర్ ప్లేయర్స్ ప్లే కబడ్డీ దెన్ టెన్నికాయిట్? కబడ్డీ 40, టెన్నికాయిట్ 20. సో మైనస్ చేయండి. సో 20 మోర్ ప్లేయర్స్ ప్లే కబడ్డీ దెన్ ది టెన్నికాయిట్ అని రాయాలి. సో టేబుల్ చూసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. టేబుల్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకుని ఆన్సర్స్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ 1 more question ఫ్రమ్ ది 4 marks question. నెక్స్ట్ రాణి ట్రావెల్ 2/11 part of your journey on the first day, 4/11 part on the second day and 3/11 part on the third day. So what part of the journey did Rani covers in 3 days? అన్నప్పుడు 3 యాడ్ చేయండి. 2/11 ఫస్ట్ డే, సెకండ్ డే 4/11 అండ్ థర్డ్ డే 3/11. సో 11 LCM 2 plus 4 plus 3 the total 9/11 part of distance covered in 3 days. Next question, what part of the journey still left to travel? అన్నప్పుడు 1 minus total 1 ఉంటుంది. 1 part లోంచి 9/11 completed. 1 means ఏంటా 11/11 minus 9/11. సో 2/11 అవుతుంది. సో స్టిల్ 2/11 part of the డిస్టెన్స్ స్టిల్ లెఫ్ట్ టు ది ట్రావెల్ అని రాయాలి. ఓకేనా. సో ఇది 2/11 అది. నెక్స్ట్ 8 marks చూద్దాం. ఒకటి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, యూజింగ్ ద డిజిట్ 6 0 4 and 9 ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. 4 digits ఇచ్చారు. రైట్ ద గ్రేటెస్ట్ 4 digit నెంబర్ వితౌట్ రిపీటింగ్ ఎనీ డిజిట్. రిపీట్ అవ్వకూడదు డిజిట్. సో గ్రేటెస్ట్ నెంబర్ రైట్ ద నెంబర్ నేమ్ అన్నాడు. సో ఇందులో ముందు బిగ్గెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ ఎంత 9, నెక్స్ట్ 6, నెక్స్ట్ 4, నెక్స్ట్ 0. సో దీని నెంబర్ నేమ్ కూడా రాయమన్నాడు. 9640 అని రాయాలి. సో ఇది ఒక బిట్. ఓకే. నెక్స్ట్ స్మాలెస్ట్ 4 digit నెంబర్ వితౌట్ రిపీటింగ్ ఎనీ డిజిట్ అండ్ రైట్ ద నెంబర్ నేమ్ ఆల్సో. సో
సో ఇందులో స్మాలెస్ట్ ఏది అవుతుంది, 0తో స్టార్ట్ చేయం కాబట్టి 4 0 6 9 ఇది స్మాలెస్ట్ అవుతుంది. ఓకేనా, 4 0 6 9. సో ది రైట్ ద నెంబర్ నేమ్ ఆల్సో. దీని ఏం రాస్తాం, 4000 హండ్రెడ్స్ లేదు అండ్ 69 4069. నెక్స్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్. ఈ రెండింటి మైనస్ చేయమన్నాడు. అంటే 9640 మైనస్ 4069. సో మైనస్ చేయండి ఇక్కడ, 9640 మైనస్ 4069 సబ్ట్రాక్ట్ చేయండి. 5 9 minus 4 5 5571 5571 5571. That is the difference between greatest number and smallest number. Next, which number formed using the digits is nearest to the 6000? 6000 కి నియరెస్ట్ గా మనం ఎన్ని ఫామ్ చేయగలం అని అడుగుతున్నాడు. సో 6000 అదే ఇదే 6 0 4 9 కదా, నియరెస్ట్ ఉన్నది ఇదే అవుతుంది 6049. మిగతా చూసుకుంటే నెక్స్ట్ ఉన్నది ఏంటి, ఇది కూడా రాయొచ్చు 6409, కానీ ఇది నియరెస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 6940 ఇది కాదు 6904. సో ఈ విధంగా రాయొచ్చు మనం 6940. ఇవన్నీ కూడా గ్రేటెస్ట్ అయిపోతుంటాయి. సో నియరెస్ట్ గా ఉన్నది 6049 అవుతుంది. ఓకేనా, సో 6తో స్టార్ట్ చేసుకోండి, ముందు 1000 ప్లేస్ ఉన్నవన్నీ రాసుకోండి. సో అందులో నియరెస్ట్ గా 6000 దగ్గరగా ఉన్న నెంబర్ ఏదైనా చూసుకోవాలి. సో వచ్చింది ఏంటవుతుంది 6049. సో 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఇంకోటి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏదో చేయండి. నెక్స్ట్ మోడల్ పేపర్ 2 చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని 6వ తరగతి చదివిన విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మీరు బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేసినప్పుడు హైపర్ పాయింట్స్ అనేవి బీ ద ఫస్ట్ అని వస్తుంది, దాన్ని నొక్కితే మీకు పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి అవి. సో యాడ్ చేయండి. సో 6 స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది రైజ్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మోడల్ పేపర్ 2 మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో.